నమస్తే, ప్రస్తుతం మనం ఎల్బీనగర్ సర్కిల్. సో ఇక్కడ గోరవాడి గోవాయిక నినాదంతో సో ఇటు విశ్వకర్మలందరూ కూడా ఇక్కడ రోడ్డు పైన వచ్చి నిరసన వ్యక్తం చేస్తారు. సో ఇది భిక్షాటన అనేది చేపడతారు. సో మాట్లాడదాం మనతో పాటు కొంతమంది. సో చెప్పండి, ఏందన్నా ఎందుకు ఈ భిక్షాటన అనేది చేపడతాం? ఈరోజు వృత్తిదారులమైన మేము చిన్నప్పటి నుంచి మా నాన్నలు మా తాతలు వంశపారంపర్యంగా వస్తున్న ఏదైతే వృత్తిని అవుతుందో వృత్తిని నమ్ముకొని బతుకుతున్న మమ్మల్ని ఈ మార్వాడి గుజరాత్లో వృత్తి దోపిడీ చేస్తున్నారు. వాళ్ళకు పర్మిషన్ ఇచ్చింది కట్టకొత్త మిషన్ కోసుకోమని, కానీ ఈరోజు కార్పెంటర్ వ్యవస్థనంతా నాశనం పట్టించే స్థాయికి వాళ్ళ స్వలాభం కోసము మమ్మల్ని మా పొట్ట మీద కొట్టడానికి వీరు మేం చేసే పని కూడా మా దగ్గర భిక్షం అడుక్కొని వాళ్ళు చేసే స్థాయికి వచ్చిర్రు. మమ్మల్ని అనగదొక్కడానికి ఈ గుజరాతీ మార్వాడీలు పెద్ద పన్నాగంతో వీళ్ళు మా పొట్ట కొడుతున్నారు. దీన్ని మర్యాదపూర్వకంగా గుజరాతీ మార్వాడీలకు ఒకటే చెప్తున్నాము, మీరు ఎలా అయితే బతకడానికి తెలంగాణకు వచ్చిరో మీ బతుకులు మీరు బతకండి. తెలంగాణలో ఎవరైతే వృత్తిదారులు ఏదైతే ఉందో వారిని మీరు వృత్తిదారుల వరకు కూడా మీరు చేస్తే ఖబర్దారు చెప్తున్నాము, 100% మిమ్మల్ని గోబ్యాక్ కాదు కొట్టి తరిమి కొట్టే వ్యవస్థ కూడా త్వరలోనే వస్తుంది. మీద ఎవరైతే మాట్లాడుతున్నారో మార్వాడీలకు సంబంధించి వాళ్ళు దోచుకునే దాన్ని బట్టి సో ఇలాంటి మాట్లాడే వాళ్ళు హిందూ వ్యతిరేకవాదులు వీళ్ళందరూ కావాలని వీళ్ళని రాజకీయ నాయకులను ఎవరు కుట్ర చేసి కూడా చేస్తున్నారు అంటే మీరు నిజంగా మీ హిందూ వ్యతిరేకవాదులు? మేము 100% హిందువులము. మేము పొద్దున్న లేస్తే మాకు ఒక గాయత్రి ఉంటుంది, మేము బొట్టు పెట్టండి ఏ దేవుణ్ణి మొక్కంది ఏ పని మొదలు పెట్టాము. అట్లాంటి వ్యవస్థని మా మీద ఏదో రాజకీయ నాయకులు వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకొని ఇవాళ మార్వాడి వాళ్ళకు మద్దతు ఇస్తారు తప్ప నిజంగా తెలంగాణ సిద్ధాంతం ఉన్నోళ్ళు అయితే తెలంగాణ బిడ్డలకు న్యాయం చేయండి. మీరు తెలంగాణ బిడ్డలైన మేము మీ గతంలో మీ అమ్మా నాన్నలు పెళ్లి చేసుకున్నప్పుడు కూడా పుస్తకాలు మా వంశీయుల్లో చేసిరు. ఈరోజు మీరు లబ్ధి కోసం మీరు డబ్బులు సంపాదించినంత మాత్రాన వంశాన్ని మర్చిపోవద్దు. అదే విధంగా తెలంగాణ అంటే ఉద్యమాల గడ్డ. మీ గతంలో తెలుసు, తెలంగాణ ఉద్యమానికి నీరు నిప్పు పోసింది కూడా ఈ విశ్వకర్మ వంశీయులే. అందుకే ఖబర్దారు చెప్తున్నా, మార్వాడికి మద్దతు ఇచ్చే ఏ రాజకీయ నాయకుడినైనా సరే 100% వాళ్ళని తరిమి కొట్టినట్టు రాజకీయ వ్యవస్థ లేకుండా మీకు రాజకీయం లేకుండానే రాజకీయ నాయకులు సపోర్ట్ ఇచ్చే రాజకీయ నాయకులు తరిమి కొడతాము. తొందరలోనే ఆ వ్యవస్థ కూడా వస్తుంది. మార్వాడి వాళ్ళు వచ్చి దందా చేసుకుంటారు, దందా చేసుకుంటే తప్పింది. రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఎలాగైనా సరే దందా చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఉంది. కానీ మార్వాడి అని వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు చెప్తాను. మీకు మార్వాడికి పర్మిషన్ ఎంత వరకు వచ్చింది? టింబర్ డిపో పెట్టుకొని కట్టెగోసే వరకే మీకు పర్మిషను. దుగోడ మిషన్లు చేసి మా వ్యవస్థని మీరెందుకు చేస్తున్నారు? మీరు కట్టె అమ్ముకోరి, మార్వాడి షాపులలో సామాన్లు అమ్ముకోరి, కానీ మీరే పోయి అడ్వాన్స్గా ఈ మా వంశానికి కుట్టిరా మీ మార్వాడీలు అంటున్నా నేను. మా వంశానికి కుట్టిరా? మా వంశానికి కుట్టలే కదా. మా వంశానికి కుట్ట మీరు చారీలని పేరు పెట్టుకొని మీ వర్క్ ఇచ్చేస్తాం. అదే వ్యవస్థగా మా చారీస్లము మేము వృత్తిని నమ్ముకొని బతుకుతున్నాము. మీ దగ్గర సామాన్ కొంటాము, కాకపోతే మా వర్కులు మాత్రం మీరు చేయకండి. మీరు అమ్ముకునే పర్మిషన్ తెచ్చుకోరు, మీరు చేయొద్దు, పర్మిషన్ చేయొద్దు. మీ షాపులలో ఏవైతుందో దిగోడ మిషన్లు కానీ చౌకోట్లు కానీ ఏవి చేయొద్దు. త్వరలోనే మీ షాపులని ముట్టడి చేస్తాము. అవసరమైతే మీ వ్యవస్థనంతా సర్వనాశనం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. జై విశ్వకర్మ. 100% మార్వాడీలని ఈరోజు ఈ వ్యవస్థ ఏదైతుందో గవర్నమెంట్ వ్యవస్థ 100% ఈ మార్వాడీలకు సపోర్ట్ చేస్తుంది. ఈ సపోర్ట్ చేసే తరుణంలో తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రాకు ఎలా అయితే బుద్ధి చెప్పినామో నెక్స్ట్ మన తెలంగాణలో గుజరాతీ మార్వాడీలకు కూడా అదే బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. ఇది ఆరంభం మాత్రమే. ఇప్పటికైనా మార్వాడి గుజరాతీలు మీరేదైతే తక్కువ మీ పనులు మీరు చక్కగా చేసుకుంటే సరిపోతుంది. మా దాంట్లోకి వచ్చిరనుకో, మా విశ్వకర్మలకు వచ్చిరనుకో ఆందోళన పరిస్థితి మీకు కూడా పడుతుంది. ఇది మాత్రం ఖబర్దార్. ఇదే ఆరంభము. ఇక ముందు ఉంది ముందు ఉంది మీ గుజరాతీ మార్వాడీల సంగతి. చూసుకుందాం. భారత్ మాతాకి జై. మన అందరం భారతీయులం, కానీ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క వ్యవస్థ ఉంది. మనం సబర్ణ జాతులను సబర్ణ క్రూరికమై ఉన్నటువంటి మన భారతీయ వ్యవస్థలో మనకు ప్రజాస్వామ్య పరంగా భారత రాజ్యాంగం మనకు నిర్మించింది కాబట్టి అందులో ఎవరు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు అనే అవకాశం ఉంది. వాళ్ళకు రిజర్వేషన్ ఉంది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వృత్తులను వాళ్ళు దోపిడీ చేసే అంశం పైన మేము వ్యతిరేకిస్తూ వాళ్ళని చేయొద్దు. వ్యాపారానికి మేము వ్యతిరేకం కాదు.
మా యొక్క వృత్తులను మీరు చేస్తే ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి విశ్వకర్మలు ఉత్పత్తి కులాలు ఎలా బతకాలి, వాళ్ళ జీవనం ఎలా కొనసాగించాలి? మీరు ఒకసారి గమనించినట్టయితే భారతదేశం ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో ఎక్కడికైనా తెలంగాణ వాసి పోయి అక్కడ ఉన్నటువంటి వృత్తిని ధ్వంసం చేసే అవకాశం ఉందా? అది గమనించాలని నేను మార్వాడీలకు మరియు ప్రభుత్వానికి విన్నవిస్తున్నాను. ఏంటంటే విశ్వకర్మలు ఆల్రెడీ కుల వృత్తిని కోల్పోయి వీళ్ళ వల్లనే కుల వృత్తి కోల్పోయి చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి కుల వృత్తిని పొడిగించే అవకాశం ప్రభుత్వానికి ఉండాలి. మార్వాడీలు కూడా కుల వృత్తులకు సహకరించాలి, కానీ మా యొక్క కుల వృత్తిని వాళ్ళు ధ్వంసం చేయొద్దని మేము విన్నవిస్తున్నాం. అంటే మీరు మాట్లాడుతున్నారు కానీ మా స్టార్టింగ్ జై భారత్ మాతకి జై అన్నారు. సో ఈ విధంగా అంటే కంప్లీట్ గా హిందువులను చీల్చే ప్రయత్నం చేస్తున్నారు ఇలా అని చెప్పారు. వీళ్ళేమో కుల వృత్తి గురించి అంటారు కానీ హిందువులను చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. నిజం చెప్పాలంటే బ్రదర్, అసలు సనాతన ధర్మం పుట్టిందే విశ్వకర్మ పరమాత్మతోని. అసలు సనాతన ధర్మాన్ని మేము నిర్మించుకుంటూ దానికి మేము పాటుపడుతూ పొద్దున్న లేసే ఆచార వ్యవహారాలతోని పేరు చివరన ఆచారాన్ని పెట్టుకొని ఈ యొక్క సనాతన ధర్మాన్ని ముందు తీసుకుపోతున్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి సెక్యులర్ వాదులైనా ఎవరైనా సరే ఉండే మూమెంట్ ని వేరే విధంగా చేస్తున్నారు. కాబట్టి మనకు భారత్ మాత ఉన్నది కాబట్టి భారతదేశంలో ఎవరైనా జీవించవచ్చు, ఎక్కడైనా జీవించవచ్చు. కానీ అదే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పిండంటే ఎవరు ఎక్కడైనా జీవించవచ్చు, వాళ్ళ జీవనం ఎక్కడైనా కొనసాగించవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు. కానీ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కుల వృత్తులను వాళ్ళు చేయొద్దు. ఎందుకంటే భారత రాజ్యాంగం మనకు 70% రిజర్వేషన్ కల్పించి లోకల్ వాళ్ళకు. కాబట్టి ఈ విశ్వకర్మల కుల వృత్తులను మార్వాడి, గుజరాతీ, రాజస్థానీ వాళ్ళు ఎవరు వాళ్ళ యొక్క షాపులలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండొద్దు, జ్యువెలరీలో వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండొద్దు. ఒకవేళ మీరు ఇలాగనే విశ్వకర్మలు ఏం చేయలేకపోతున్నారని మీరు ఆలోచన చేసి అదే విధంగా మీరు మీ పని అలానే చేసుకుని వెళ్ళారంటే ఈ యోగ్యం మరో తెలంగాణ ఉద్యమంగా తెలంగాణ పోరాటాల గడ్డ తెలంగాణ తెచ్చుకున్నాం. కాబట్టి అదే విధంగా మళ్ళొక ఉద్యమం ఉంటది. మేము పక్కా భారతీయులం, నిజమైన మూలవాసులం, మేము విశ్వకర్మలే నిజమైన మూలవాసులం. ఎక్కడి నుంచో వచ్చి వారు మా యొక్క వృత్తిని ధ్వంసం చేసి అన్ని ధ్వంసం చేస్తే మేము ఎప్పుడు ఊకుంటాం? ఎప్పుడైనా సరే లోకల్ వాడు మోసం చేస్తే ఈయనకు పోతి పెడతాం, పరాయతులు వచ్చి మోసం చేస్తే తరిమి కొట్టడం తథ్యం. జై విశ్వకర్మ. చేసే ప్రయత్నం చేస్తారు ఇక్కడ మార్వాడీలు. అంటే మేము దౌర్జన్యం చేయట్లేదు, మేము మా ధర్మము మేము మా బిజినెస్ చేసుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తారు. వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు, మా విశ్వకర్మల యొక్క శ్రమ శక్తిని దోపిడీ చేస్తారు. వాళ్ళు ఫర్నిచర్ చేయడము, చౌకోట్లు చేయడము, దూకడ మిషన్లు పెట్టడము, మా వర్కర్లను బానిసలుగా తయారు చేయడము, ఇదంతా వాళ్ళు పబ్లిక్ మొత్తం చెడుదారిని తీసుకొస్తారు. కాబట్టి విశ్వకర్మలు చేసేటువంటి పనిని వాళ్ళు అసలు చేయొద్దు. కాబట్టి వాళ్ళ మీద ఆ పని చేయొద్దని చెప్పేసి ఖచ్చితంగా విశ్వకర్మల ఐక్యతతోటి వాళ్ళని గోబ్యాక్ అంటున్నాం. వాళ్ళు ఆ పని అసలే ముట్టుకోవద్దు జీవితంలో. వాళ్ళు కట్టె బేరం చేసుకుంటే చేసుకోండి, హార్డ్వేర్ చేసుకుంటే చేసుకోండి, కానీ మా పని మాత్రం వాళ్ళు చేయొద్దు, వాళ్ళు చేయించద్దు కూడా. దాని గురించే మేము మా యొక్క పోరాటం. ఈ పోరాటం లోపల ఎంతమంది మార్వాడీలు సరే పక్కకు పెట్టి మా పోరాటాన్ని ఇంకా తదుపరి దశ లోపల ఇంకా చైతన్యం చేసి అవసరమైతే టాల్ దుకాణాల మీద లోపలికి వెళ్ళి దౌర్జన్యం చేసి ఆ దూకడ మిషన్లు కూడా బయట రోడ్డు పైన పడవేసేటువంటి మార్గం వస్తుంది. ఖబర్దార్ మార్వాడీలకు, ఇది ఆరంభం మాత్రమే.